ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటామో మన పట్ల దేవుడు మేలు చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత గొప్పగా మేలు చేస్తారంటే, మనము ఎప్పుడైతే నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఉంటామో మనకి ఖచ్చితంగా కీడు అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. ఏమంటే ఈ లోకము న్యాయంగా లేదండి. ఈ లోకము పాపంతో ఉంది, బలాత్కారంతో ఉంది. ఈ లోకము సాతాను చేతుల్లో ఉంది. ఈ లోకంలో అన్యాయానికే రోజులు ఉన్నాయి. ఈ లోకంలో న్యాయానికి రోజులు లేవు. ఈ లోకంలో పాపానికే రోజులు ఉన్నాయి. సాతానికే రోజులుంది. సాతాన్ అధికారులకే రోజులుంది. అయితే మనం ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నా కూడా దేవుని బిడ్డలుగా యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటామో దేవుడు మన పట్ల మేలు చేయాలని యేసయ్య ఆశపడుతున్నారండి. ఆ మేలు ఏదంటే, మనము మన కంటికి కనబడకపోవచ్చు, మన హృదయానికి వినబడకపోవచ్చు, అయినా కూడా దేవుడు గొప్ప మేలులు చేసి మనల్ని స్థిరపరిచే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము మన దృష్టి కావచ్చు, మన ఆలోచన కావచ్చు, ప్రతి ఒక్కటి మనం దేవుని పైన ఆధారపడేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషుల పైన మనం ఎప్పుడు ఆధారపడతామో మనం చాలా బాధపడతామండి, మనం చాలా దుఃఖపడతాం. మనుషుల పైన ఆధారపడితే మనం చాలా చింతించాల్సి ఉంటుంది. మనము నమ్ముకుంటాం, మనం ఎంతగానో ప్రేమిస్తాం, మన బాధలన్నీ చెప్తాం, యథార్థంగా చెప్తాం. అయితే వాళ్ళు మోసం చేస్తారు. ఈ లోకమంతా ఒక మాయ, ఒక మోసం. కాబట్టి మేలు చేసేటువంటి దేవుడి దగ్గరికి రావాలండి. కొన్నిసార్లు దేవుడు కొన్ని అనుమతిస్తాడు. దేన్నంటే మనల్ని బాధ పెట్టేదానికో, దుఃఖ పెట్టేదానికో, మన ప్రాణాలు వెళ్ళేదానికో కాదు, కానీ మనకు ఒక మంచి లైఫ్ ఇచ్చేదానికి, మనకు ఒక మంచి జీవితం ఇచ్చేదానికి యేసయ్య ఎంతగానో మన కోసము పరితపిస్తూ ఉంటాడు. దేవుడు ఎంతగానో ఆయన ఆత్మని మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడండి. దేవుని కృపలోనే మనం ఉండాలి. ఈ లోకంలో మనుషులు అది ఇస్తాను ఇది ఇస్తానంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళి మనము పాపంలో పడే కాడికి దేవుని దగ్గరికి వచ్చి శ్రమలైన, బాధలైన, కష్టాలైనా మనం ఎప్పుడైతే ఉంటామో యేసయ్య మనకి మంచి పొజిషన్ ఇచ్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మంచి ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు అండి, మంచి బ్రతుకునిచ్చేటువంటి దేవుడు. యేసయ్య అనుకుంటే మనల్ని నూతన సృష్టిగా మార్చగలుగుతారు. ఈ లోకంలో మనుషులు మార్చగలుగుతారు నూతన సృష్టి అని చూసుకున్నప్పుడు ఏ మనుషుడు మనల్ని నూతన సృష్టిగా మార్చలేడు. ఎప్పుడైతే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటామో, నీటి బాప్తీసం తీసుకుంటామో, నా దేవుడు నా యేసుక్రీస్తు వారు తప్ప మరొక దేవుడు నాకు లేడని ఎప్పుడైతే మనం భావిస్తూ ఉంటామో ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని నమ్మిన బిడ్డలకు అగ్ని లాంటి సమస్యలు వచ్చాయి. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు చూసుకున్నప్పుడు అగ్నిలో మేము పడిపోయినా పర్వాలేదు, మా దేవుడు కాపాడుతాడు, కాపాడకపోయినా పర్వాలేదని అక్కడ వాళ్ళు అన్నారు. దేవుడు వాళ్ళని కాపాడాడండి. దానియేలు కూడా సింహం బోన్లో వేసినా కూడా పర్వాలేదు, నేను నా దేవుని బిడ్డగాని చనిపోతాను అన్నారు. యేసుక్రీస్తు వారు కాపాడారు. దేవుడు అనేక మంది ప్రజలను కాపాడుతున్నారు. అదేవిధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనాలందరూ మోషే గారిని ఎంత సనుగుకొని ఉండొచ్చు, ఎంత గొనుక్కొని ఉండొచ్చు. ఒక్క మనిషి మనల్ని సనుగుకొని గొనుక్కుంటేనే మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అక్కడ ఉండేటువంటి దాదాపు ఒక 20 లక్షల మంది అందరూ కలిసి ఆ మోషే గారు ఒకే ఒక వ్యక్తిని సనుక్కుంటున్నా, గొనుక్కుంటున్నా ఆయన భరించారండి. దేనికంటే యేసుక్రీస్తు వారి ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి తను తగ్గించుకున్నాడు. మన జీవితాల్లో కూడా తగ్గించుకోవాలి. ఈ లోకంలో గర్వం పట్టిన మనుషులు మనల్ని నానాకు మాటలు అంటారు. దేవుడు పరీక్షలు అవన్నీ. మనం ఎప్పుడైతే పరీక్షలు నెగ్గుతూ ఉంటామో, పరీక్షలు పాస్ అవ్వాలి అనే ఆలోచన ఆ మనసు మనలోకి వస్తూ ఉంటుందో దేవుడు మనకి ఆయన ఆత్మనిస్తారండి. దేవుడు ఆయన కృపనిస్తారు. ఆయన సేవలోకి మనల్ని వాడుకుంటూ ఉంటారండి. మనం ఈ లోకంలో ఆగిపోం. దేవుడు అనుకుంటే ఆయన సేవలోకి వాడుకుంటూ ఉంటారు. అయితే కొన్ని మన జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యేదానికి కొన్ని అనుమతిస్తారు దేవుడు. మనం వాటిని చూసి భయపడ్డామో, లేదా వాటిని చూసి దేవుడు ఎందుకు నాకు ఇవి నా మీదకి రానిచ్చారని మనం అనుకోకూడదు. కానీ మన ఆలోచన, మన గురి ఒకటే, దేవుడు ఉన్నాడు,
నేను ఆయనకి ప్రార్థన చేయాలి. నాకు కీడు జరిగినా మేలు జరిగినా ఎలా వేళలా నా దేవుడు నాకు మంచికే చేస్తాడు, నాకు కొన్ని నేర్పించడానికి అనుమతిస్తాడు అంతే తప్పితే వేరే ఏమీ లేదని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, యథార్థంగా జీవిస్తామో, మన మీద ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా నిజం ఎప్పటికీ నిప్పు లాంటిదని, నిజం ఎప్పటికి నిజమే, అబద్ధం ఎప్పటికైనా అబద్ధం. అయితే ఈ లోకంలో అబద్ధాన్ని ప్రేమించుండొచ్చు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యేసేపు గారిని ఆ జైల్లో వేశారు. అక్కడ ఆయన ఏం తప్పు చేయకున్నా కూడా మన జీవితాల్లో కూడా అలానే అబద్ధానికి మంచి రోజులు ఉండొచ్చు. అయితే దేవుడి తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో దేవుడు మనకు ఒక మంచి కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకోవాలంటే ఈ లోకంలో యథార్థంగా జీవించి మేలుగా మన దేవుడు మనల్ని మారుస్తాడు. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మేము ఈ లోకంలో యథార్థంగా బ్రతికేదానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. మా ఆలోచనని పరిశుద్ధపరచండి అయ్యా, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. మంచి మనసును మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. మనసున్న మంచి దేవా యేసే, మేము మీ పాదాల మీద పడుతున్నామయ్యా. మీ మనసుని నాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా మనసు మలినమైపోతున్నప్పుడయ్యా, అంటే ఈ లోకంలో పాపము, చెత్త, చెదారం అంతా పేరుకొన్నప్పుడయ్యా యేసే, మమ్మల్ని కాపాడుతున్న దేవా, దీవిస్తున్న దేవా, ఆశీర్వదిస్తున్న దేవా, మంచి ఆలోచనలు మాకు ఆలోచింప చేస్తున్న దేవా మీకు స్తోత్రమయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా జీవితాన్ని పరిశుద్ధపరచండి, స్థిరపరచండి, దృఢపరచండి. మాకు మంచి ఆలోచనలు ఆలోచించుకునే శక్తిని దయచేయండి. నీ ఆత్మని మాకు వరంగా ప్రసాదించమని అడుగుచున్నాం. ఈ లోకంలో దుష్ట శక్తి, అపవిత్రాత్మ శక్తులు, చేతబడి చేడ పేడ శక్తి, ఈ శక్తులన్నీ పతనమైపోవునుగా కానీ వేడుకుంటున్నాం. సహాయం చేయండి అయ్యా. మంచి మనసును దయచేయండి అయ్యా. మంచి ఆలోచన దయచేయండి అయ్యా. మంచి జీవితాన్ని దయచేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. ఈ లోకంలో పాపంలో పడకుండా యథార్థంగా జీవించే మంచి మనసును దయచేయండి. ప్రాణాలు పోయినా పర్వాలా, నా దేవుడు నాకున్నాడని వేసే గట్టి విశ్వాసం మీరు ఆవగించుతో పోల్చారు. మాకు కొండంత విశ్వాసాన్ని దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. యవన వయసులో మీ కాడి మోసి మంచి మనసును దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాల్సిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.